ఎవరిని తలుచుకుంటే బూతులు వస్తాయో, ఎవరు నీతులు చెప్పినా బూతులు అనిపిస్తాయో, ఎవరు పక్కనుంటే మన ఒంటరితనం పోయి తొంటరితనం అలవాటు అవుతుందో, అలా మన జీవితంలో ఉన్న అన్ని తిప్పలకి, మెప్పులకి, బొక్కలకి, అప్పులకి, జారి పడిపోయిన అరటి తొక్కలకి కారణం అవుతాడో వాడే మన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, కాలేజ్ లో ఉండేది స్కాలర్షిప్, ఆఫీస్ లో ఉండేది ఇంటర్న్షిప్, ఇంకా అక్కడ ఇక్కడ తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండేదే ఫ్రెండ్షిప్. ఇక్కడ ప్రాస తొక్కలా ఉన్న ఫ్రెండ్షిప్ లో మాత్రం మంచి కిక్ ఉంటది. కాబట్టి మన జీవితంలో ఉన్న వేస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ గా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మీ బెస్ట్ ఫ్రెండ్ పేరుని కింద కమెంట్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో బాపాడో బాబు తీసుకో. నీకోసం అంత మంచి పాట పాడితే పాడదంటావా? యు అన్ప్రొఫెషనల్ బెస్టీ. ఓ ఇల్లు అడుక్కో ముష్టి. నాకేం అక్కర్లేదు. సారీ. అంతే. గిఫ్టా? అయితే నా మూడు షిఫ్ట్. ఏంట్రా అది? నువ్వు ముందు చెప్పు ఏంటది? ఫ్రెండ్షిప్ బ్యాండ్. గిఫ్ట్ అంటే నేను ఏదో పెద్దది ఎక్స్పెక్ట్ చేస్తా. ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కదా కడతారు. కావాలంటే బోనస్ గా గ్రీటింగ్ కార్డ్ కూడా ఇస్తా. నేనేమో నీ లవర్ నెట్టి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడానికి. సర్లే ముందు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనుక్కుందాం పద. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనడం ఎందుకు? కొట్టేద్దాం పద. అరే గోరా మనకు అవసరమారా? దొరికితే కొడతారేమో. అందుకే వాళ్ళు కొట్టేలోపు మనమే కొట్టేద్దాం. హలో ఎక్స్క్యూజ్ మీ అంకుల్. చెప్పండి బాబు. మంచి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉంటే చూపించండి. ఇదిగో బాబు ఇవన్నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చూడండి. ముక్కు రెడ్ కలర్ జోబులెట్టే. అరే ఈ లేపేడేలా అయినా వల్ల కాదురా. నేను రెండు బ్యాండ్లు కొనుక్కుని కామ్గా వెళ్ళిపోతాను. చీ తిరిగి పందా. అంకుల్ ఇవేనా మోడల్స్? లేదా చైనా, సింగపూర్, మలేషియా మోడల్స్ ఏమైనా ఉన్నాయా? మా దగ్గర ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉంటాయి బాబు, మోడల్స్ ఉండరు. నేను అడిగింది కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ లో మోడల్స్, టీవీల్లో కనిపించే మోడల్స్ కాదు. అయితే ఇవే బాబు, మీరు చూస్తా ఉండండి, నేను ఇప్పుడే వస్తా. వెళ్ళండి, మాకు కూడా అదే కావాలి. ముక్కు పద పద పద. నువ్వు నీ బొక్కల డబ్బులు ముందు ఎక్కడి నుంచి పద 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 పద. దీన్నేరా లేపేయడం అంటారు. నీకు కొత్త కదా, స్టార్టింగ్ లో ఎలాగా ఉంటది. బాగా ప్రాక్టీస్ చేయి, అలవాటు అయిపోద్ది. ఇదిగో బోల్డ్ అని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు. ఏరా బాలేదా? బొక్కలే చేతికి కట్టుకోవడానికి ఏదైతే దా చేయబట్టు. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ రా. అందుకే ఈ రాఖీ కమ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్. డబ్బులు రాఖీ కట్టకి డబ్బులు ఇస్తారు కదరా, మరి అదంతా నాకు తెలియదు. ఆడైనా మగైనా ఒకటే, రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు 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 500 ఇచ్చాడు అదవా. ఈ రోజు సాయంత్రం సుబానీ బిర్యానీయే. ఫ్రెండ్షిప్ డే డబ్బులు అరక్కపోవడానికి ఇది పొట్ట కాదురా, ప్రీతి మిక్సర్ గ్రైండర్. రాళ్ళు వేసినా స్మూత్ గా వచ్చేస్తాయి. ఉండి ఫోన్ వస్తుంది. హలో ఎవరే? తెవరా? తప్పుడే చచ్చిపోయావా? తను చచ్చిపోయాను. ఒరే నేను ఇంకా చచ్చిపోలేదురా. నువ్వు చచ్చిపోయావు. లేదురా, ఫోన్ చేయగానే తలో అంటావు కదా, ఎలాగో తత్తి అని అర్థమైపోద్ది. ఇంకెందుకని సేవ్ చేసుకోలేదు. అదంతా అబద్ధం. తలగైతే తార్నింగ్ తీకి తాతేపులో తాపి త్రంతిప్దే అని కూడా తెచ్చాను. నువ్వు తెప్పులై తోడా తెవ్వలేదు. ఒరే నెట్ బ్యాలెన్స్ అయిపోయిందిరా, అందుకే రిప్లై ఇవ్వలేదు. ఓ 499 రీఛార్జ్ చేయించు, ఇప్పుడే మెసేజ్ కి రిప్లై ఇస్తాను. తీచేద్దా తొద్దులే, తాకేం తెప్పులే. పర్లేదురా, మొహమాట పడుకో, రీఛార్జ్ చేయి, రిప్లై ఇస్తాను. నాకేం తక్కర్లేదు. తాపి తంత్రిత్రే తాయ్. రీఛార్జ్ అనగానే ఛార్జ్ అయిపోయినట్టుంది. అదొక రిప్లై కావాలంట. రిప్లై పద. బేబమ్మా బేబమ్మా, ఒరే గోరా బేబమ్మని చూసారా? ఇప్పుడే పైకి వెళ్ళిందిరా.
ఛే, ఒక్క చోట తినంగా ఉండదు. రే రే, అది వెళ్ళింది మేడమే కాదురా, స్పేస్ లోకి. ఛే, వెళ్ళిపోయిందా? నువ్వేంట్రా నీ డ్రైయర్ లేదో పట్టుకెళ్ళిపోయినట్టు అంత ఫీల్ అవుతున్నావు? కాదు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏ బెంటన్ వచ్చో డైనో థండర్ మార్ఫరో తెమ్మందాం అనుకున్నా. ఛే, తొక్కలా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఒరే, ఏదో ఊరు వెళ్ళినప్పుడు అమ్మా నాన్నలు బొమ్మలు తెమ్మన్నట్టు బెంటన్ వాచ్లు డైనో థండర్ మార్ఫర్లు ఏంట్రా? అది కార్టూన్ యూనివర్స్ కి వెళ్తా అందరా, అందుకే. అబ్బా, సర్లేరా నువ్వు ఫీల్ అవ్వకు. అక్కడ ఏదో కోచింగ్ చూసి నువ్వు గుర్తొచ్చి ఏదో ఒకటి తెత్తదలే. అంతేనంటావా? అంతేరా, అది వాచ్లు అయితే తెత్తదేమో తెలియదు కానీ మేమైతే నీ కోసం బ్యాండ్లు తెచ్చాం. దా చేయబట్టు. స్నేహమేరా జీవితం అంటున్నా, మలుపులు ఎన్నున్నా ముడులే వేస్తున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా మనం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామ. థ్యాంక్స్ రా, ఇద్దరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరేరా నా బెస్ట్ ఫ్రెండ్స్. మరి మా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్? అది ఏంటి మామ, కొనలేదా? కొనకపోవడం ఏంటి మామ, ఈ రోజు గురించే 3 నెలల ముందే కొనేసాను. మరి ఏది? ఇదిగో టట్టడాయ్. మొలతాడా? ఏ తోడైతే ఏటి మామ, మొలక కడితే మొలతాడు, మెడక్ కడితే ఉరుతాడు, అదే చేతికి కడితే ఫ్రెండ్షిప్ తాడు. చేయదవా, నువ్వు ఇంకా మంచి మంచి బ్రాండెడ్ బ్యాండ్లు కొనేసి కట్టేస్తావేమో చాలా ఎక్స్పెక్ట్ చేసాం. సారీ మామ, మా నాన్నను ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొనడానికి డబ్బులు అడిగాను. ఆ బొగ్గాళ్ళకి ఎందుకు బ్యాండ్లు బొక్క అని ఆయన డబ్బులు ఇవ్వలేదు. ఐఎమ్ వెరీ సారీ రా. నాకు తెలుసు కదా మామ మావయ్య గురించి, అందుకే నీ కోసం కూడా మేమే బ్యాండ్లు తెచ్చాం. నువ్వు ఫీల్ అవ్వకుండా ఇది తీసుకుని కట్టేయ్. థ్యాంక్ యూ మామ. ఊరుకోరా, ఫ్రెండ్ ని ఫ్రెండ్ కి మించి ఎవడు అర్థం చేసుకుంటాడు. నువ్వు కట్టు. వద్దు అమ్మా, వద్దు, నన్ను కాపాడండి. ఇదంతా బ్యాడ్ డ్రీమా? నిజమేమో అని చిట్టు ప్రాణం చాలా భయపడిపోయింది. ఓ గాడ్, నాకు అప్పుడప్పుడు బ్యాడే కాకుండా ఎప్పుడు గుడ్డే జరిగేలా చూడు. ఓకేనా మామా? నేను అడిగింది బ్యాడ్ కాదు దేవుడా, గుడ్డు. ఏంటి మామ గుడ్డు ఫుడ్ అంటున్నావు? లంచ్ కి ఏమైనా అరేంజ్మెంట్ చేస్తున్నావా? అవును మామ, ఏం తింటావు? నువ్వు ప్రేమతో ప్యారడైస్ బిర్యానీలో పాయిజన్ కల్పించినా తినేస్తాను రా. పాయిజన్ తో చచ్చిపోవడానికి కూడా నీకు ప్యారడైస్ బిర్యానీ కావాలా మామ? పాయసం అయినా పాయిజన్ అయినా బిర్యానీ లేకపోతే మొత్తం దిగదు మామ. నైస్ రే. అయినా ఏంటి వాళ్ళ ఇంత హుషారుగా ఉన్నావు? హుషారు కాదురా, పారా హుషార్. ఎవ్వరికి భయపడకుండా ఓ 2 రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఏ మామ, నువ్వు ఎక్కడికైనా ఊరెళ్తున్నావా? ఊరు నేను కాదురా, మా నాన్న వెళ్ళాడు. అవునా, దేనికి? ఏదో క్యాంప్ అన్నాడు రా. సమ్మర్ క్యాంపా? సమ్మర్ క్యాంపో సంత చివరి పంపో మనకెందుకు మామ. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చావంటే ఎంజాయ్ చేసేద్దాం. మీ నాన్న అన్ని డబ్బులు ఇచ్చాడేంట్రా? అబ్బో, ఇచ్చాడులే 10 రూపాయలు. ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి అయిపోయి. మరి నడుచుకుని రావచ్చుగా. మన నడ్డాల ఈ మానేసంగా. నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ కి వెళ్ళి డబ్బులు ఎట్టుకొచ్చాయి. పట్టుకొచ్చేయడానికి ఉండాలి కదరా, చెరువులన్నీ ఎండిపోయినాయి ఎక్కడ. ఏంటి మామ నువ్వు మాట్లాడేది? రిచి రిచ్ లాంటి నువ్వే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నా పుచ్చి ప్రాణం తట్టుకోలేకపోతుంది మామ. నీ పుచ్చి ప్రాణం తట్టుకున్నా తట్టుకోలేకపోయినా నీ చిట్టు ప్రాణం దగ్గర ఒక్క పైసా కూడా లేదు. కావాలంటే మదర్ ప్రామిస్ చేస్తాను. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా మావా? హాయ్ ఫ్రెండ్స్. ఆ ఏడుపేంటి, కంట్లో నలక? డబ్బులు లేవని అలక. ఓ సీతంపేట సిలక. నువ్వు ఆపరా పిల్లగా, ఇంతకీ వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదురా, డబ్బులు లేవని ఏడుతున్న మీ గొప్ప మొహాలకి పబ్బుల్లో తిరిగేంత డబ్బులు వచ్చే ఆఫర్ ఒకటి తెచ్చా. ఏంటది? నాకు రిచ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆడి 50th బర్త్డే సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు. నీ ఫ్రెండ్స్ అందరూ బొచ్చుగాలే అనుకున్నాను, రిచ్ గైస్ కూడా ఉన్నారా? ఉన్నారు. ఈ రిచ్ గాయగాడి బర్త్డేలో భోజనాల కాంట్రాక్ట్ నాదే. మీరు కనుక నాకు హెల్ప్ చేస్తే మనిషికి 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలా? ఎస్ మ్యామ్, 1000 bucks. ప్లాన్ బానే ఉంది కానీ మాకు వంట రాదు కదా. నేను హెల్ప్ చేయమంది వండడానికి కాదు, వడ్డించడానికి. వాట్, ఇంత బతుకు బతికి క్యాటరింగ్ లో వడ్డించాలా? వి డోంట్ డు ఇట్, మాకు వద్దు. మామా 1000 రా? వెయ్యలేదు, పెరట్లో నుయ్యలేదు. నువ్వు ముయ్యరా కుయ్య, మనం చెయ్యొద్దు. అవును చెయ్యొద్దు, ఇంక యాక్టింగ్ చేయొద్దు, మనం చేస్తున్నాం. వాట్? మామా ఇప్పుడు అక్కడ కొట్టించడానికి వెళ్ళామనుకో, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కకు పెట్టుకుని తర్వాత లపక్ మనం మింగేయచ్చు. బోనస్ గా ఈ ఎదవేళగా 1000 రూపాయలు ఇస్తా అన్నాడు కదా, ఇంకేంటి నీకు నొప్పి? నొప్పేం లేదు కానీ ఈ గోరగాడి మీద నాకు డౌట్. ఎప్పుడూ ఏదో దాంట్లో ఇరిగిస్తాడు. నా మీద డౌట్ ఏంట్రా ఎర్రి ఫ్రూట్? ఎన్నిసార్లు హెల్ప్ చేశాను రా నీకు. దిస్ ఈజ్ హౌ యు షో బ్యాక్ ద కటసై. సరే సరే, ఓవర్
నీకు వస్తానులే. ముందే చెప్తున్నా, పేమెంట్ విషయంలో తేడాలు వస్తే మాత్రం లిగ్మెంట్లు చిరిగిపోతాయి. నా కోసం మీరు అయ్యి చింపుకోవడం ఎందుకులే గానీ లేచి స్నాప్ చాట్ లో స్నాప్ పెడతా. నీట్ గా రెడీ అయ్యి టైంకి వచ్చేయండి. వెళ్ళొస్తానే, బాయ్. తాయ్ తుక్కు ఏ సతీష్, నువ్వేంటి ఇక్కడ? తూతిన్ తోతం తోరా తమ్మంతాడు. తమన్నానా ఎక్కడ్రా? అది తమన్నా కాదు మామ, తమ్మన్నాడు. చిచ్చి, రమ్మన్నాడంట. తాతర్లు తిన్నారా? సూపర్ తున్నాయి. స్టార్టర్సా? వామ్మో, ఇప్పుడే తిండమైంది కక్కడమైంది. మళ్ళీ అటు పేరెత్తకురా బాబు. దే క్రిస్పీ తార్న్ త్రంతిగా తోపడుతుంది. ఇంకొత్తులేట్ తినాలంతుంది. అదేంటో తెలిస్తే చావాలనిపిస్తుంది. తాతను తిను. నాకు వద్దురా బాబు. సతీష్, నువ్వు ఎలాగో కెమెరా తెచ్చావు కదా, మా ఇద్దరికి ఫోటో తీవా? తోకే తుక్కు. ఇప్పుడు ఎందుకు మామా ఆ ఫోటోలన్నీ? ఊరుకోరా, మనకు శ్మశానంలో ఒక ఫోటో కూడా లేదు. ఎలాగో పార్టీకి వచ్చావు, కత్తిగాడు కూడా ఉన్నాడు. దిగేద్దాం. సరే పద. ఇదిగో కత్తి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదో బాగా హారిఫిక్ గా ఉంది. ఇక్కడ నుంచుంటాం. తోకే తోకే. తోక ఇక్కడ తోక ఎక్కడుంది? తోక కాదే, ఓకే అది. ఓ ఇదిగో ఈ సమాధి ఏదో బాగుంది. ఇది కూడా పడేలా చూడు. అయిపోయింది. వెరీ ఫాస్ట్. ఏది చూపి. రే, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఖాళీగా ఉన్నామని ఫోటోస్ దిగుతున్నావు. ఖాళీగా ఉండంగా నువ్వేనా కాలేజ్ బాయా, క్యాటరింగ్ బాయ్? నువ్వు వచ్చిన పని ఏంటి, చేస్తుంది ఏంటి? ముందు అక్కడికి వెళ్ళి అందరూ కొట్టించండి. రే, నువ్వేంట్రా పెద్ద పీసీ శ్రీరామ్ లాగా? నిన్ను పిలిచింది బట్టగాలికి ఫోటో తీయమని కాదు, బర్త్డే బాయ్కి తీయమని. అక్కడికి వెళ్ళి ఆ పని చూడు. తోకే తోకే తర్వకు. ఓకే లేదు, పీకే లేదు. వెళ్ళా. ఏంటి మామ మనకి కర్మ? ఒప్పుకొని వెంటకి వడ్డించక తప్పుద్దా? ఓ అరగంట ఆగు మామా, 2000 అట్టుకుని వెళ్ళిపోదాం. ఈ వాసనకి మనల్ని పట్టుకొని వెళ్ళిపోయేలా ఉన్నారు. బాబు కొంచెం బిర్యానీ వడ్డించమ్మా. అంకుల్ ఇదే బిర్యానీయో తెలుసా? ఎందుకు తెలీదు? బొజ్జంకల బిర్యానీ వెరీ టేస్టీ. అబ్బా నాస్టీ. ఏంటో అలా పైపైన కలుపుతున్నావు? 2 బొజ్జంకలు ఎక్స్ట్రా అయ్యి. ఇలా చచ్చిపోయిన ఏంటంటారులే గాని ఆ చెట్టు మీద లైవ్ బొద్దింకలు ఉన్నాయి, నోట్లు వేసుకుని తినేయండి. నైస్ ఐడియా. మామ, గోరగాడే అనుకున్నాను. ఈ పార్టీలో ప్రతి ఒక్కడు అలాగే ఉన్నాడు రే. మరి గోరాగడి ఫ్రెండ్స్ అంటే గౌతమ్ మేనన్ సినిమాలో హీరోలా ఉంటారు అనుకున్నావా? ఇలా జంగిలిగాల్లా ఘోరంగానే ఉంటారు. నిజమే రోయ్. ఇదిగో బాబు, కొండ చెవులతో చేసిన ఫ్రైడ్ రైస్ ఉండాలి ఎక్కడ? అది ఎక్కడ కాదండి, ఇది ఓన్లీ బిర్యానీ సెక్షన్. అది అటైపు ఉంటది. కర్మరా బాబు. ఏంటి కోర్మానా? అది ఎక్కడ ఉంది మామా? కూర్మ కాదురా కర్మ, కర్మ మొక్కవాడే. ఏంటో మామా, ఈ కూరల వల్ల ఎవరేం మాట్లాడినా అర్థం కావట్లే. ఒరే ముక్కు, సాంబార్లో బల్లి మొక్కలు అయిపోయాయంట్రా. అర్జెంటుగా గోడ దగ్గరికి వెళ్ళి 1 డజన్ బల్లెలు తీసుకురా. ఒరే బేతాల మొక్కవాడే, సాంబార్లో బల్లులు అయిపోవడం ఏంట్రా? ఏమన్నా ఆనపకాయ ముక్కలా మునక్కాడ ముక్కలా? మా ఫ్రెండ్స్ కి అయ్యే కావాలరా, వెళ్ళి పట్టుకురండి. ఒరే నువ్వు మమ్మల్ని పిలిచింది భోజనాల క్యాటరింగ్ కి, ఇలా బల్లులు క్యాచింగ్ కాదు. పోనో 4 గుడ్లైనా తినరా. ఆ అంకుల్ గడి బల్లి గుడ్లు ఆమ్లెట్ కావాలని తినేస్తున్నాడు. ఏ జురాసిక్ పార్క్ నుండి వచ్చారు వీళ్ళందరినీ? కొంచెంసేపు ఆగితే మమ్మల్ని కూడా తినేస్తారేమో. తూడు కెమెరా అయిపోయి తూడు. తిక్కులు చూసావో తిందేస్తా. వామ్మోయ్, తత్తిగాడేంటి అలా అరుస్తున్నాడు? అయ్య బాబోయ్, ఈడేదో పెంట పెట్టేసిలో ఉన్నాడు. పదండి వెళ్దాం. తీకేత్రా తెప్పేతో తీ స్మైల్ తీ తో స్మైల్ తే తబ్బే స్మైల్ రా స్మైల్ చీకెలా తాదు ఏ నన్నే కొడతావురా? తో ఒరే తత్తి, గాలి తీసిన గ్యాస్ బెలూన్లో అలా ఎగిరి పడ్డావేంట్రా? చూడుతాను తోటలో తావమంటే తాళ్ళతో తంతాడు. కాలుతో తన్నాడా? ఏంటి నిన్ను కొట్టారా? ఉండరా, ఈ రోజు వాళ్ళ పని అయిపోవాల్సిందే. ఒరే మను, మనకు అవసరమా? నువ్వు ఉండే, ఇప్పటిదాకా నువ్వు ఉన్నావనే ఆగావు. తత్తి మీద చేయబడిందంటే మన ఎత్తి మీద పడినట్టే. ఈ రోజు ఒక్కొక్కటి గుర్తులు పగిలిపోవాలి. అది కాదురా, నేను చెప్పేది వినండిరా. నువ్వు ఇంకేం చెప్పకు, ఈ రోజు వాళ్ళకి పగిలిపోవాలి దెబ్బకు. ఒరే మను, నేను చెప్పేది వినరా ఒకసారి. నేను మాట్లాడతానా? తత్తి అసలు ఏం జరిగింది? నేను తీసిన తొత్తలతో ఒక్కసారి కూడా తవ్వలేతాడు. ఏంటి మామ ఏదో తాడు బొంగరం అంటున్నాడు? తాడు కాదా, ఆడు తీసిన ఫోటోలో ఒకసారి కూడా నవ్వలేదంటాడు. తేవాలంటే తొత్తలు తోడు. ఆ? ఈ ఫోటోలో స్మైల్ ఏంట్రా? అసలు మనుషులే లేరు. ఒరే లెన్స్లు ఎక్కడ పెట్టి తీసారా? అందులో అసలు మనుషులే కనపట్లేదు. నేను తరచుగానే తీతాను. సర్లే, అయినా ఇక్కడ మ్యాటర్ నువ్వు ఫోటోలు కొట్టడం కాదు, ఆ నిన్ను కొట్టడం. పదమామ కుమ్మేద్దాం. ఒరే, వాళ్ళతో మనకు గొడవలు అవసరమా? ఏ వాళ్ళు ఏమన్నా స్టేట్ రౌడీలా? కాదు, శ్మశానంలో డెడ్ బాడీలు. What do you mean? దెయ్యాలే. అయినా దయ్యానికి బర్త్డే పార్టీ ఏంట్రా? కాన్సెప్ట్ కొత్తగా ఉందని ట్రై చేశాను, లాస్ట్ లో చెత్త చేశారు. అన్నా అక్కడ ఐటమ్స్ అన్ని అయిపోయాయి. ఏం పర్లేదు, వీళ్ళున్నారు కదరా. మనమే
ఇప్పుడు తేనె తెయ్యాలి. ప్యాంట్లు పైకెట్టుకొని పరిగెట్టాలి. లగెత్తండ్రా. ఏరా ఆడి పెట్టిన లొకేషన్ ఇదే కదా. మనోగేడ్ పార్టీ అంటే ఏ పానీపూరి బండి దగ్గరకు పిలుస్తాడు అనుకున్నాను గానీ ఇలా పార్క్ హోటల్ పిలుస్తాడు అనుకోలే. నాకు అదే డౌట్ కొడుతుందిరా. ఈ చుట్టుపక్కల ఏమైనా పానీపూరి బండ్లు ఉన్నాయేమో చూడు. ఏ గాయ్స్, ఏంటలా బయట నిలబడిపోయారు? లోపలికి రండి. నువ్వేనా ఇంత పెద్ద హోటల్లో పార్టీనా? ఇదంతా నిజమేనా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం మామ. కడుపులో కోడి పిల్లలు పరిగెడుతున్నాయి. పదండి లోపలికి వెళ్ళి ఆకలి తీర్చుకుందాం. సారీ గైస్, కరోనా రావడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం గొంతు దెబ్బతిన్నది. డోంట్ మైండ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. గైస్ పార్టీకి పిలవగానే సొల్లు కాచుకుంటూ ఏం తేకుండా ఊపుకుంటూ వచ్చేస్తాం అనుకున్నారా? అనుకోవడం ఏంటి, అంతేగా. అలా మీరు అనుకుంటారనే మేమనుకొని కట్టసీతో ఈ కేక్ పట్టుకొచ్చాం. కేకు కేకే. అలా బోకులా చూడకుండా ఈ చాకుతో కట్ చేయి. ఓకే. కేకు బొక్క ఏంట్రా ఇది? నువ్వు పెద్ద చాచా నేరు, మరి నీ బర్త్డే ఫ్రీగా సెలబ్రేట్ చేయడానికి కేకు బొక్కే కదా మాకు. ముందు కట్ చేయి. క్వశ్చన్లు వేస్తున్నాడు, క్వశ్చన్లు. సెలబ్రేషన్స్ అయిపోయాయి. కడుపులో వైబ్రేషన్ సంగతి చూడాల్సిన టైం వచ్చింది. పదండి వేట మొదలు పెడదాం. అబ్బా, ఓ పక్క క్లాస్ టైం అయిపోతుంది. ఈ గోరగాడు ఎక్కడ కనిపించట్లేదు. గోరా గోరా. The sum of the areas of the two squares of the legs is equal to the area of the square of the hypotenuse. In geometry, by applications of the Pythagoras theorem in real life, to calculate the length of the staircase required to reach the area. ఏంటిది? మసూదా సినిమాలో మంత్రాల్లో ఉన్నాయి. గోరా గోరా. To find the length of the elongation and the continuum, find the steepness of the hills of the mountains. అరే గోరా, చెప్పరా. దుప్పటి కప్పేసుకుని ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నాను రా. ఈ రోజు సార్ క్లాస్ లో క్వశ్చన్స్ అడుగుతా అన్నారు కదా, దానికి ప్రిపేర్ అవుతున్నా. ఒరే చీటర్, దుర్మార్గుడా, నాకు చెప్పకుండా చదివేస్తావా? నిన్ను లేపాను, నువ్వే లగలేదు. అబద్ధాలు ఆడుకో. నేను నిజంగానే లేపాను రా. నువ్వే ఊర్వశి రౌటెల్లా న్యూటెల్లా తినిపెత్తున్నా ఆగమన్నా. అయితే నేనే. అయినా ఇలా ఫ్రెండ్స్ తెలియకుండా చదువుకోవడం చీటింగ్. దిస్ ఇస్ నాట్ చీటింగ్, దిస్ ఇస్ రీడింగ్. నీకు ఎలా కాదు. ఈ రోజు సార్ క్లాస్ లో క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పు, అప్పుడు చెప్తాను నీ పని. నేను చదువుకున్నాను, చెప్తాను. నువ్వు చెప్పి చూడు. లిల్లీకి బేగం గురించి చెప్పేస్తాను. ఆ బేగం నాకే గుర్తులేదు కదరా, నీకింకా గుర్తుందా? అన్నీ గుర్తున్నాయి. బేగం గురించి చెప్పి ఆగం చేయకురా. నీకోసం నా చదువు త్యాగం చేస్తానులే. పద వెళ్ళిపోదాం, క్లాస్ కి లేట్ అయిపోతుంది. పద. అబ్బా, ఏంటి మామ ఇది? మెట్రో స్టేషన్ రా. అది మాకు కూడా తెలుసు. ఎంత రిచ్ గా ఉందేంట్రా? అమెరికా వస్తామేంటి కొంప తీసి? లేదు మామ, హైదరాబాదే బాగా డెవలప్ అయిపోయింది. అన్ని డెవలప్ అవుతున్నాయి, మనం తప్ప. అందుకే కదరా ఇప్పుడు మెట్రో ఎక్కుతున్నాం. సర్లే మామ, ముందు క్లాస్ టైం అయిపోతుంది. టికెట్లు తీసుకుందాం పద. కాలం మారి కల్చర్ మారిపోయిందన్నా. ఇంకా కౌంటర్ దగ్గర నిలబడి టికెట్లు తీసుకోవడం ఏంటి? ఆన్లైన్ లో బుక్ చేసేస్తాను. దేంట్లోరా? బుక్ మై షోలోనా? బుక్ మై షోలో చేయడానికి ఇవేనా సినిమా టికెట్లు ఏంటి? మెట్రో టికెట్లు ఫోన్ పే చేస్తాను. ఒరే పిల్ల పంజాగా, నీకు చాలా తెలుసురా. మరేంటి అనుకుంటున్నా? సండే వస్తే మా ఫ్రెండ్స్ తో ఫుల్ మెట్రోలో ఫండేనే. అరే ట్రైన్ వస్తుంది, ట్రైన్ వస్తుంది. మావా, ఏంట్రా ఇంతమంది ఉన్నారు? జనరల్ టికెట్ ప్యాసింజర్స్ అనుకుంటా. పదండి ఎక్కుదాం. ఒరే పంజా, మన సీట్ నెంబర్లు చూడు. సీట్ నెంబర్లు గట్ట ఉండడానికి ఇదేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నావేంటి? మెట్రో ఎక్స్ప్రెస్. సీట్ దొరికితే కూర్చోవడం, లేదంటే ఆ మూలం నుంచోడమే. ముందే చెప్పొచ్చు కదరా, ఇంటి దగ్గర నుంచి కుర్చీలు తెచ్చుకునే వాళ్ళం. అవును మామ, ట్రైన్ చూస్తేనేమో ఇంత రిచ్ గా ఉంది, కానీ లోపల మాత్రం పూర్ మెయింటెనెన్స్. అవును మామ, పైన పడ్డారు, లోన్ లోటారు. మనం ఇచ్చే డబ్బులకి కింగ్ సైజ్ బెడ్ లేసి పడుకోబెడతారు. మరి మాకి చిక్కువ ప్యాసింజర్ కాకిని ఇంగ్లీష్ లో అంటారు బ్రో. మీరందరూ ఎక్కారు మెట్రో. ఇదేంటి చించాంగాడి వాయిస్ లా ఉంది? హోటల్లో పెడతారు పరాటే. నువ్వు గెస్ చేసింది కరెక్టే. నువ్వేంట్రా ఇక్కడ? జీవితంలో నడుస్తుంది బ్యాడ్ టైం, అందుకే చేస్తున్నా బ్యాడ్ టైం. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలనట్టు ఎక్కడికి వెళ్ళినా ఈడు వాయిస్ ఎంట్రీ ఏంట్రా? నాకు కూడా అదే అర్థం కావట్లేదురా. ఎక్కడికి వెళ్ళినా ప్రాతాత్మలో వచ్చేస్తున్నాడు. లోపల ఉంటది అంతరాత్మ, పైన ఉంటాడు పరమాత్మ. నీతో ఎప్పుడు ఉంటుంది చించాంగాత్మ. అంటే ఈడు దెయ్యమా? నోకు నోకు, ఈ స్టాప్ వస్తుంది దేకు. నెక్స్ట్ స్టాప్ కిరాణా కొట్లో ఉంటది కాట. నెక్స్ట్ స్టాప్ అమీర్పేట. సర్లే ఉంటాం, టాటా.
రే మామ ఫస్ట్ టైం మెట్రో ఎక్కాను రా, ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. నీకు ఫోటో కదా కావాలి? భయ్యా మా నలుగురికి ఫోటో తీరా. నీకోసం చీప్ గా ఒకటేంటి భయ్యా, కాస్ట్లీగా 4 తెత్తా. థ్యాంక్ యూ భయ్యా. ఇంగో ఈ అమీర్పేట బోర్డు వచ్చేలా తీయే. అమీర్పేట బోర్డు ఏంటి తమ్ముడు, మొత్తం అమీర్పేట వచ్చేలా తెత్తగా. అబ్బా అన్న ఎవరో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లా ఉన్నాడు, వెరీ కైండ్ పర్సన్. కొద్దిగా వెనక్కెళ్ళండి తమ్ముడు, వైడ్ యాంగిల్ లో తెస్తాను. ఏంటి మామ వైడ్ లో నో బాల్ అంటున్నాడు? ఆయన క్రికెటర్ కూడా అనుకుంటా, మూసుకుని పోజి. వెళ్ళిపోయేటప్పుడు చెప్తారు బాయ్, డోర్లు మూసుకుంటున్నాయి. ఫోటోలు సూపర్ వచ్చాయి తమ్ముడు, నేను ఇంకొంటానే బాయ్. ఓకే అన్నయ్య బాయ్. అన్నయ్య ఎవడో మంచితనానికి మారుపేరులా ఉన్నాడు రా, అడగగానే ఫోటోలు తీసాడు. ఫోన్ కూడా నొక్కేసాడు. ఫోన్ రా. ఇంకెక్కడ ఫోను, ఇట్స్ ఆల్రెడీ గాను. బాగైంది ఇప్పుడు దిగిన ఫోటోలు. మొబైల్ తో పాటు మైండ్ కూడా పోయినట్టుగా ఉంది ఇడికి. ఒరే పుట్టగొడుగు, ఆ నొక్కేసింది నా ఫోన్ కాదురా, నీ ఫోనే. నా ఫోను. ట్రూతా డేరా? ముక్కు మామగా ట్రూత్ చెప్పాడు కదా, మనం డేర్ చెప్దాం. డేర్ బాబు. అయితే డాన్స్ చెయ్యాలి. డాన్సా? చించేస్తాను బాబు. ఓకే స్టార్ట్ సాంగ్. యా జై బాలయ్య యమాకి రేకుతాందయ్యో తస్సాదియా. యా జై బాలయ్య యమో గుర్రాలెక్కలేమో సయ్యా. షట్లు అయిపోయి, సర్లే ప్యాంట్ లాగేద్దాం. రే ఏంట్రా, నేను షర్ట్లు ఒకటే లాగమంటే ప్యాంట్లు కూడా లాగేసావు. నాకేం తెలుసు ఇంత దరిద్రం చూడాల్సి వస్తుందని. నీకు తెలుసు కదరా, నాకు ఉన్నది ఒకే ఒక బొక్కలు డ్రైవర్. అది ఒక రోజు ఒంటి మీద ఉంటే ఇంకో రోజు దండి మీద ఉంటది. అంటే ఈ రోజు యాస్ దండి మీదే ఉంది. ఈ దరిద్రాన్ని చూడలేకేమో లైట్లన్నీ అయిపోయాయి. ఓకే మను, నీ దేన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రామరాజు, బరీన్లు మరియు గోచీలు వారి నుంచి నీకో గిఫ్ట్ హ్యాంపర్. ఏంటి బాబు అది? ఈ 6 ప్యాక్ ఆఫ్ కడ్రాయర్లు. అబ్బా మీరు 6 ప్యాక్ కట్రైడ్లు ఇస్తానా? నాకు 6 ప్యాక్ వచ్చినంత ఆనందంగా ఉంది బాబు. ఓకే ఇంకా చిట్టి ప్రాణం కోసం ఈ చిన్న గిఫ్ట్. ఎస్, అలా పక్కకు పోయి చప్పరించుకో. బాబు మరి నాకేం లేదా? ఎందుకు లేదు, ఇదిగో. ఏంటి బాబు ఇది? పన్నురా, నీదే. స్టార్టింగ్ లో కొట్టే కదా, అప్పుడు ఊడింది. దున్న కుక్కలా ఉండడం వల్ల నీకు తెలియలేదు బండబెదవా. వెళ్ళి పెట్టిచ్చేసుకో. థ్యాంక్ యూ బాబు, మీతో ఇలా షోలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా మీ ముగ్గురిని కలిసి మాట్లాడి ఇలా కబుర్లు చెప్పుకోవడం ఎంతో సంతోషంగాను ఆహ్లాదకరంగాను ఉంది. బాబు మీతో కలిసి ఒక్కసారి తొడగొట్టాలని ఉంది. అవును బాబు నాకు కూడా. అవును బాబు నాకు కూడా. మరి ఇంకా అలాగే నించొని చూస్తారేంట్రా గాడిదలారా, రండి అందరూ కలిసి కొడదాం. జై బాలయ్య. ఈ రోజు కర్రీ క్రాబ్ కాదు కాకరకాయ. చూసుకోరా బుడంకాయ, నేను అంత క్రాప్ కాదు. సర్లే ఏంటంత ఆలోచించేస్తున్నావు? ఆలోచించట్లేదు, థింక్ చేస్తున్నా. అదేరా బాబు, దేని గురించి థింక్ చేస్తున్నావు? నేను కూడా రాజమౌళి RRR లా సినిమా తీసి దాన్ని ఆస్కార్స్ కి ఎలా పంపించాలని ఆలోచిస్తున్నా. నువ్వు సినిమా తీస్తే అది ఆస్కార్కి వెళ్ళడం కాదు, జనాలు నమస్కారం పెడతారు. యా, గొప్ప సినిమాలు తీస్తే అలాగే పెడతారు. నీకు ఎలా అర్థమైందా? ఏంటి మావా, ఏం డిస్కషన్? ఈడేదో బేకర్ ఫిల్మ్ చేస్తాడంట. ఏంట్రా? అదే బేకర్ ఫిల్మ్ అంటున్నా. ఓ అదా, అయితే ఓకే. బేకరీలో ఫిల్మా? అంటే కేకులు, బండ్లు, పేస్ట్రీలు అన్ని ఉంటాయిగా. ఓ కరాచీ బేకరీ. ఈడు తోకైతే ఆడు దాని మీద సరిపోయారు ఇద్దరు. సినిమా ఓకే, ఇంతకీ స్టోరీ ఏంటి? ఇట్స్ ఎ మైండ్ బెండింగ్, సోషియో ఫ్యాంటసీ, సైకలాజికల్, మైథలాజికల్, మిస్టీరియస్, కరేజియస్, గ్యాబేజియస్. ఫైనల్లీ ఇట్స్ ఎ డివోషనల్ ఫిలిం. అబ్బో స్టోరీలో చాలా షేడ్స్ ఉన్నాయి. எனக்கு காமெடி வேணுமா, காமெடி இருக்கு. ஃபைட்ஸ் வேணுமா, ஃபைட்ஸ் இருக்கு. ரொமான்ஸ் வேணுமா, அது கூட இருக்கு. ఆహా, అని తిరిగిరిగ్గా ఎందుకురా సినిమా తీయడు? తమిళ్ యు వెళ్ళిపోయిన కాకరేజ్ ఫేస్. తమిళ్ తెలీదు, ఏం తెలీదు. సర్లేరా గోరా, ముందా స్టోరీ ఏంటో చెప్పు. ఏయ్ ఐ లైక్ యువర్ ఎక్సైట్మెంట్. ఫస్ట్ ఓపెన్ చేసి కట్ చేస్తే ఉప్పెన క్లైమాక్స్ అవుద్ది. కట్ చేస్తే అంటే సీన్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తాం, ఏమైంది? హీరో వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది. ఇంతకీ ఎలా చచ్చిపోయింది? హీరోయిన్ కి జన్మనిస్తూ చచ్చిపోయింది. హీరో వాళ్ళ అమ్మ హీరోయిన్ కి జన్మనిస్తూ చచ్చిపోయిందా? అంటే హీరో హీరోయిన్ అమ్మ చెల్లెలా? ఎగ్జాక్ట్లీ, ఆ విషయం వాళ్ళకి కూడా తెలియదు. వావ్, ఫస్ట్ సీనే మైండ్ బెండింగ్ గా ఉంది. ఈ బెండింగ్ కి ఎలా అయిపోతారేంటి, ఇంకా చాలా స్టోరీ పెండింగ్ ఉంది. మరి త్వరగా చెప్పు. ఆ తర్వాత అరగంటకి హీరో వాళ్ళ నాన్న కూడా చచ్చిపోతాడు. వాడేలా పోయాడు?
వాళ్ళ ఆవిడ పోయిన బాధలో రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పాప అమ్మాయి దొరక్క సూసైడ్ చేసుకున్నాడు. బుర్ర బెండింగ్ గోరా, బుర్ర బెండింగ్. యా మరి తర్వాత ఏముంది ఇంటర్వెల్? ఏంటి అప్పుడే? ఐ లైక్ దిస్ ఎక్స్ప్రెషన్. దాన్ని అలాగే హోల్డ్ చేయి. డ్రింక్ తాగుతూ స్టార్ట్ చేద్దాం. సెకండ్ హాఫ్ ఓపెనింగ్ వాళ్ళమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ళమ్మ చచ్చిపోయిందన్నా. ఇది ముఖేష్ ఏట్రా ముఖేష్. యాడ్ లో మెయిన్ స్టోరీ చెప్పరా. అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికో ఎందుకే, ఇక్కడే ఉండి చెప్పు. అక్కడికంటే అక్కడికి కాదు, స్టోరీలోకి. ఫస్ట్ హాఫ్ లో తల్లిని తండ్రిని పోగొట్టుకున్న హీరో హీరోయిన్ కూడా కోల్పోకూడదన్న భయంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. కానీ సడన్ గా ఒక రోజు సాంగ్. అప్పుడు సాంగ్ ఏంట్రా? ఆ ఒక్కరోజు పండగ రోజు. అందుకే హీరో హీరోయిన్ ఫెస్టివల్ మూడ్ లో సాంగ్ వేసుకున్నారు. స్టోరీ కమర్షియల్ ఫ్యాక్టర్ నాన్న. సాంగ్ లేకపోతే ఎలా? పైగా సంక్రాంతికి రిలీజ్. సర్లే, సాంగ్ తర్వాత ఏమైందో చెప్పు. సాంగ్ తర్వాత ఏం కాలేదు, సాంగ్ లోనే అయింది. ఏమైంది? సాంగ్ మధ్యలో సబ్బు మీద కాలేసి హీరోయిన్ జారి పడిపోయి చచ్చిపోయింది. సాంగ్ మధ్యలో సబ్బెవడేసాడు రా? విలన్ వేసాడు. విలనా? మధ్యలో ఆడేవాడు? మన హీరోనే ఈ సినిమాలో విలన్. అది దా స్నైకీ పోమా ట్విస్ట్. అబ్బా వాట్ ఏ ట్విస్ట్. థ్యాంక్ యూ. ఇంతకీ ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఆ ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఐశ్వర్య ఎందుకు వచ్చింది? ఐటెం సాంగ్ చేసుకోవడానికి. ఈ టైంలో ఐటమ్ సాంగ్ ఏంట్రా? హీరోయిన్ చంపేశానన్న బాధలో హీరో ఐటమ్ సాంగ్ చేసుకొని ఆడ ఆఖరి కోరిక తీర్చుకొని చచ్చిపోయాడు. ఈ సినిమా తీస్తే చచ్చిపోతే వాళ్ళందరూ కాదు, థియేటర్ లో ఆడియన్స్. మేబీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి అలా కూడా జరగచ్చు. పోరా, ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు? సింపతి స్టార్ సీను. ఆడవిడు మన పక్క ఇదిలో ఉంటాడు తెలీదా? ఇన్స్టాగ్రామ్ లో 1K ఫాలోవర్స్. ఏంటి ఆ సొల్లు సీన్ గాడా? ఆడి హీరో ఏంట్రా బాబు? ఏరా, మన ఏరియాలో ఆడే సెలబ్రిటీ కదా. తొక్కేం కాదు, ఆడు 1K ఫాలోవర్స్ లో 500 ఫాలోవర్లు 500 పెట్టుకున్నాడు. ఇజ్ ఇట్ ఓలీ క్రాప్. ఆడి సెలబ్రిటీ అనుకున్న స్టోరీ కూడా రాసుకున్నాను రా. సర్లే ఫీల్ అవ్వకు. అయినా మన వీధిలో హీరోని పెట్టుకుని పక్క వీధిలో ఎందుకు ఎదుక్కుంటావు? yes నువ్వు చెప్పాక రైట్ అనిపిస్తుంది. ఈ సినిమాలో వాడు వీడు ఎందుకు, నేనే చేస్తా. ఇండస్ట్రీలో స్టార్ లేక కరెంట్ లేని వైర్లా తయారైంది. నా పవర్ ఏంటో చూపించి దానికి పవర్ సప్లై అందిస్తా. గ్లోబల్ స్టార్ గోరా ఎలా ఉందిరా? అది కాదురా, ఎగిరి తంతాను ఎక్క ఇలా. అవును మామ, పొద్దున కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎక్కడున్నా? బాధలో ఉన్నానురా. అదెక్కడ్రా? అంతేలే, ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. ఒరే బొర్ర ఏమన్నా బే ఆఫ్ బెంగాల్ లో పడేసావేట్రా? బాధ అంటే ప్లేస్ కాదు, పెయిన్. అయితే జెండు బామ్ వేసుకోరా, తగ్గిపోద్ది. డౌట్ లేదురా, నిన్ను ఎర్రగడ్డలో అడ్మిట్ చేయాల్సిన టైం దగ్గరికి వచ్చింది. దివాళీ వస్తుంది కదరా, క్రాకర్స్ కొనేసుకున్నావా? మా నాన్న గురించి తెలుసుకోవడం అలాంటి క్వశ్చన్లు ఎందుకు అడుగుతావు మావా? అవునులే, క్రాకర్స్ అయితే ఖర్చు అవుతాయని కాగితాలు కాల్చుకోమని రకం మీ నాన్న. అవును మావా, ఇంచుమించు అంతే. అలా నువ్వేం బాధపడకురా. మన గోరా లేడు? ఏ పోయాడా? లేదు, పెట్టాడు. ఏంటది? క్రాకర్ షాప్. చూడడానికి బేకార్ వాడులా ఉంటాడు. ఆడికి షాప్ పెట్టే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? శ్మశానంలో ఆడుకున్న 6 అడుగుల స్థలాన్ని అమ్మేసి ఈ షాప్ పెట్టాడురా. అయితే ఏంటి ఇప్పుడు మనం వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేయాలా? కాదహే, ఆడి దగ్గరికి వెళ్ళి క్రాకర్ కటింగ్ చేయాలి. అంటే ఏముంది, పెట్టింది మనోడే కదా, ఫ్రీగా క్రాకర్స్ తెచ్చుకుని కాల్ చేసుకుందాం. మావా ఇందుకేరా నిన్న బెస్ట్ ఫ్రెండ్ అనేది. పద క్రాకర్ షాప్ కి వెళ్ళి క్రాక్ ఎక్కించేద్దాం. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపవమ్మ, తల్లి నాకు లాభాల్ని తేవమ్మా. మమ్మీ, ఉన్న 6 అడుగుల స్థలాన్ని అమ్మేసి షాప్ పెట్టాను. ఇది గనక పోతే నేను పోయాక పడుకోవడానికి కూడా చోటు ఉండదు. నా షాపులో ఉన్న సామాన్లన్నీ సేల్ అయిపోయి ఈ టపాకాయలాగే నా జీవితం కూడా వెలిగిపోవాలి. అలాగే ఏ జఫడాగాల కన్ను నా షాప్ మీద పడకుండా చూడు తల్లి. వచ్చాడు. ఏంటమ్మా, ఏం కావాలి? క్రాకర్స్ కావాలి. ఎందుకమ్మా? నీకు ఎంతటి కాల్చడానికి? ఇది 100, ఇది 1000, ఇది 10,000, 50,000, 1,00,000. నచ్చితే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. యు బ్లడీ పాంబెల్ ఫేసెస్. పొద్దు పొద్దున్న వచ్చారు ఊపుకుంటూ. అదేంటి గోరా, నాకు కూడా రేట్లు చెప్తున్నా. రేట్లు చెప్పకుండా సీట్లు వేసి కూర్చోబెట్టి స్వీట్లు పెట్టాలా? అంతేలే గోరా, ఫస్ట్ ఫ్రెండ్ అంటారు, తర్వాత కనీసం క్రాకర్స్ కూడా ఫ్రీగా ఇవ్వరు. నీకు ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే చివరికి నేను ఏ ట్రీ కింద కూర్చొని అడుక్కోవాలి. హసీతో ఫసి, నీతో పెట్టుకుంటే మసి. తబాంగ్. ఏంటి మావాడు ఏదో పిచ్చి పిల్లి పిక్క కొరికినట్టు అలాగరుతున్నాడు? మేమే పిచ్చి పిల్లలు కూడా ఉంటాయారా? పిల్లులకు మాత్రం పిచ్చి పట్టదా ఈ పిక్క కొరకవా? అయినా ఇక్కడ మ్యాటర్ పిల్లి కాదు, ఆ గోరాగాడి చేసిన లొల్లి. అవును మామే, ప్లాన్ ఫెయిల్ అయిపోయింది.
నువ్వు ఫీల్ అవ్వకు మావా, ఆయన ఎలా ఫూల్ చేయాలో నాకు తెలుసు. ఎలా రే? మావా కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ బుర్రన్నోడు ఆ బోర్డు చూస్తాడు. వాంటెడ్ సేల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. యా కమాన్ బాయ్, చెలరేకపోదాం. ఏంట్రా మళ్ళీ వచ్చారు? వాట్ యు వాంట్? నువ్వే కదా వాంటెడ్ బాయ్స్ అని బోర్డెట్టా. మేం కూడా బాయ్సే. మీరు బాయ్స్ కాదురా, బాంబ్స్. మిమ్మల్ని పెట్టుకుంటే వంకాయ బాంబు వెలిగించి సీటు కింద పెట్టుకున్నట్టే. ఎప్పుడు పేల్తారో ఎవరికీ తెలియదు. నాకే బాయ్స్ వద్దురా బాబు, వెళ్ళిపోండి. ఒరే గోరా, మెదడేమన్నా మతాబీలో ఎట్టావేంట్రా? ఇప్పుడు బయట కూరలు కనుకో డబ్బులు ఇవ్వాలి, అదే మాకనుకో మిగిలిపోయిన మందుగుండు సామాన్లు కవర్లో ఇస్తే కామగా వెళ్ళిపోతాం. ఈ డీల్ ఏదో రీజనబుల్ గా ఉంది. ఓకే ఓకే ఓకే, మీరంతలా కాలు పట్టుకుని బతిమలాడుతున్నారు కాబట్టి యు ఆర్ డిసప్పాయింటెడ్. చిచ్చి అపాయింటెడ్. వెల్కమ్ టు శకలక బూమ్ బూమ్. గోరా నువ్వు ఇంక రిలాక్స్ అయిపో, మేము వచ్చాంగా ఇంక టాప్ లేపేస్తాం. ఒరే ఒరే, ఆ పని మాత్రం చెయ్యొద్దురా, జస్ట్ సేల్స్ లేపండి చాలు. ఈ ముక్కు గడని సైలెన్స్ గా ఉన్నాడంటే డెఫినెట్ గా ఏదో వైలెన్స్ జరగబోతుంది. నాన్న ముక్కు. ఏంటి గోరే? ఏంటమ్మో ఆలోచిస్తున్నావు? మన షాప్ సేల్స్ ఎలా లేపాలా అని. ఒరే ముక్కు, నీకు దండం పెడతానురా. నా సమాధి నమ్మి ఈ షాపుకు పునాదేశాను రా. నువ్వు సేల్ చేయపోయినా పర్లేదు, నాకు హోల్ మాత్రం పెట్టకరా. ఏంటి గోరా అలా అంటావు? నేను ఎప్పుడైనా నీకు బొక్కెట్టేనా? నువ్వు పెట్టేదే అదిరా. సర్లే సొల్లాపి సేల్స్ చూడు. అబ్బే పెద్ద సరుకేం లేదు, పక్క షాపు బాగా. ఏంటంకిల్ మంచి కాన్ఫిడెంట్ గా పక్క షాప్ కి వెళ్తున్నట్టున్నారు. ఏ ఇంకా మాస్టర్ ఒకసారి ఇలా వచ్చి హాయ్ చెప్పండి. మీ చెయ్యి ఏమైంది? లాస్ట్ టైం దీపావళికి మీలాగే తక్కువ కొత్తుందని కక్కుర్తిపడి పక్క షాప్ కి వెళ్ళాను. బాంబులు బాగా పేలయ్యని ఆనందపడే లోపే చెయ్యి కూడా పోయిందని రియలైజ్ అయ్యా. అందుకే అప్పటి నుంచి ఈ షాప్ లోనే కొంటున్నాను. అమ్మో, అయితే నేను ఈ షాప్ లోనే కొంటాను. మా ఫ్రెండ్స్ కూడా ఎక్కడ కొనమని చెప్తాను. థ్యాంక్ యూ అంకుల్. అబ్బా, సేల్స్ తారాజు వల్ల ఎగిసి పడుతున్నారా. గల్లా పెట్టి గలగల్లాడిపోతుంది. ఇంకో సరైన కస్టమర్ తగిలితే సింగపూర్ వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. ఏంట్రా కోతి, మందేనా ఈ షాపు? మంద కాదే డాంకీ, నాది. యో, మీ ఇద్దరిది కాదు, నాది. అనుకున్నా, అయినా మీ పిసిన కొట్టోళ్ళు కొట్టేసే రకమే గాని కొట్టు పెట్టే రకం కాదులే. మామా దీని నోట్లో 40 బాంబులు పెట్టి పేల్చేయాలని ఉందిరా. అయ్యయ్యో వద్దు మామ, తను మన కస్టమర్. కస్టమర్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ కస్టమర్. ఆంటీ ఏం కావాలి? చా నీతో మాట్లాడేదేటే. హే ఒరే జులపాలు, రాకెట్లు ఉన్నాయా? ఉన్నాయంటీ. ఫ్రెష్ గా నాసా నుంచి తెప్పించిన ఆసా రాకెట్లు. ఒత్తెలిగిచ్చి వదిలితే డైరెక్ట్ స్పేస్ కి పోతాయి. స్పేస్ లో పేలై నాకెందుకులే గాని ఈ చిచ్చుబుడ్లు ఎలాగా? ఏంటే ఏదో ఉలిపేలేరినట్టు అలా ఏరేస్తున్నావు? మంచి అయ్యో చెడ్డ అయ్యో చూసుకోవాలి కదా. సర్లే ఆంటీ, మీకేం కావాలో చూసుకోండి. నా షాపింగ్ అయిపోయింది, నేను వెళ్ళొస్తా. ఏ ఆంటీ, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ట్రైల్ వేయకుండా డబ్బులు ఎవరిస్తారు? ఈ పేలుతున్నా లేదో చూసి రేపిస్తాలే. నీ పొట్టి పంకజం ఆంటీ, నీ పని ఇలా కాదే. ఇదిగో ఇది పని చేస్తుందో లేదో ట్రైల్ చూసుకో. నాకేం వద్దులే, నువ్వే చూసుకో. వామ్మో బాంబియో! ఏంటి గోరా చూస్తున్నావు? భీమ్లా నాయక్ సినిమా వేశారు కదా, చూస్తున్నాను. ఎక్కడ? నీ అబ్బా, నా షాప్ అంతా బ్లాస్ట్ చేసి లాస్ట్ లో వచ్చి ఏంటి గోరా చూస్తున్నావు అంట. అసలు నిన్ను కాదురా, నిన్ను పట్టుకొచ్చి నా ముక్కుగాడిని అనాలి. ఏడు నాన్న ముక్కు ఓటమ్మా చూస్తున్నావు. 100 షాట్స్ పెట్టవుట్ ఉండాలి గోరే, అది ఇంకా పేర్లేదేంటా అని. అయ్యో, షాపు కాలి నేనే ఎడుతుంటే షాట్ల కోసం ఎదురు చూస్తావేంట్రా? ఏహే నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఆల్రెడీ సగం షాప్ సేల్ చేస్తాం కదా, సగం డబ్బులు వస్తున్నట్టే. ఆ వచ్చిన డబ్బులు కూడా షాపుతో పాటే కాలిపోయాయి కదరా. ఏంటి బాబు? నేనున్నానని, నీకేం కాదని, నేను తీరాటని, మార్చేస్తానని. ఏం తిన్నట్లు లేవు తాత, ఈ నోటు తీసుకుని కొనుక్కో పీత.
ఏంటి మామ అలా వదిలేసో? 500 వేస్ట్. నోట్ క్యాచ్ చేసి ప్లేట్ పట్టుకుని చంపైపోయాడు మావా. అబ్బా వండర్ఫుల్, వాట్ అన్ ఎమోషనల్ సీన్. ఏంట్రా అంత బాగా వచ్చిందా? బిచ్చగాడిని భయపెట్టిన బొడ్డోడు అని టైటిల్ పెడితే బిలియన్స్ లో వ్యూస్ వచ్చేస్తాయి. సూపర్ రా గోరా, ఏది వీడియో చూపించు. కాన్సెప్ట్ ఓకే కదా, థియరీ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్స్ చేద్దాం. వెళ్ళి మళ్ళీ చేయండి. అదేంట్రా ఆల్రెడీ తీసావుగా? అంటే రికార్డ్ బటన్ కొట్టడం మర్చిపోయా. నీ ఎంత పని చేసావురా? 500 బొక్క. అందుకే మీకు ముందే చెప్పాను రా, ఇలాంటివన్నీ డబ్బులు బొక్క తప్ప పెద్దగా వర్కౌట్ అవ్వవు. మంచి ప్రాంక్ రీల్స్ చేద్దాం, బాగా వర్కౌట్ అవుద్ది. ప్రాంక్ వీడియోలా అయ్యేంటి? ఏం లేదు, రోడ్డు మీద వెళ్ళే జనాల మీద ప్రాంకులు చేసాం అనుకో, వాళ్ళు మంచి మంచి రియాక్షన్స్ ఇస్తా ఉంటారు. రికార్డ్ చేద్దాం వాళ్ళ రియాక్షన్స్, కొట్టేద్దాం మనం కలెక్షన్స్. అబ్బా ఇదేదో బాగుందిరా, ఇదే చేద్దాం. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు యాక్షన్. రేయ్ మను, రికార్డ్ బటన్ ఆన్ చేసావుగా? చేసా. ఇప్పుడు రోడ్డు మీద వచ్చే జనాల్ని నేను సడన్ గా మ్యాన్ హోల్ తెరిచి అని భయపెడతా. నువ్వు స్పెషల్ గా భయపెట్టకర్లేదు, నీ ముఖం చూస్తే వాళ్ళే భయపెడతారు. షటప్, మన ప్లాన్ ఇదే. వాళ్ళు భయపడినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ రికార్డ్ చేయి, యూట్యూబ్ లో అప్లోడ్ చేసి రికార్డ్స్ బదులు కొడదాం. ఓకే నువ్వు లోపలికి వెళ్ళు. రికార్డ్ కొట్టేశాను, రెడీ. ఇంతకీ ప్రాంక్ లో ఫస్ట్ వచ్చే బకరా ఎవరా? అబ్బా మార్కెట్ లోకి ఎన్ని బళ్ళు వచ్చినా ఈ బండిని ఢీ కొట్టేదే లేదు. రోడ్డు మీద రాకెట్ వేసుకెళ్తున్నట్టుంది, ఇంకా మనల్ని ఎవడు రాపేది? 6 o'clock టార్గెట్స్ అప్రోచ్. ఓకే పడింది పులస కాదురా, మనల్ని పులుసు చేసే పెరానా. నేను జంపు. అబ్బా అయ్యి బాబాయ్, నడుము విరిగిపోయింది. అబ్బా వెళ్తాను బాబు. అబ్బా వీడియో సూపర్ వచ్చింది. నాన్నగారు చూసారా? వినాయక్ సినిమాలో సుమోలు ఎగిరినట్టు భలే ఎగిరారు. రేపు నుంచి ఫేమస్ అయిపోతారు. నేను గాల్లో ఎగరడం కాదురా, ఇప్పుడు ఎగరేసి కొడతా.